కొంతమంది పేరెంట్స్ అంటే ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళ తల్లిదండ్రులు చిన్న దెబ్బలకు కూడా ఎక్స్రేస్ రాయండి అని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. క్లినికల్గా చూసి ఎక్స్రే అవసరం లేదు అని చెప్పినా కానీ వాళ్ళకి ఎక్స్రే కావాలి అని ఉంటుంది అనమాట. ఎక్స్రే అయితే కన్ఫర్మ్ అవుతుంది అని. సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఒకసారి అవసరం లేదు అని తెలిసినా కానీ ఎక్స్రే రాయాల్సి వస్తూ ఉంటుంది. సో నేను అటువంటి పేరెంట్స్కి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, డాక్టర్స్ ఎక్స్రే అవసరం లేదు అన్నారంటే అది అవసరం లేదు అనే అర్థం. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్స్కి అవసరం లేకపోయినా టెస్టులు రాస్తారని ఒక చెడ్డ పేరు తగిలించారు. అట్లాంటప్పుడు నిజంగా అవసరం ఉన్నప్పుడు ఎందుకు రాయము? అవసరం ఉంది అంటే రాస్తాం కదా, వచ్చే ఇన్కమ్ ఏమైనా చేయదా? సో అవసరం లేకపోతేనే లేదు అని చెప్తాం కదా. సో అవసరం లేదు అంటే ఇన్సిస్ట్ చేయకండి. ఎందుకంటే ఎక్స్రేస్ వల్ల సరే తీస్తే ఏమవుద్ది, నష్టమే ఉంది అని అడగచ్చు. నష్టం ఉంటుంది పర్టికులర్గా పిల్లల్లో. ఎందుకంటే ఎక్స్రే అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం అనేది మంచిది కాదు. ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని తెలుసు అందరికీ, ఫిజిక్స్ కాస్త చదువుకున్న వాళ్ళకి. సో పర్టికులర్గా పిల్లల్లో ఏంటి అంటే వాళ్ళల్లో సెల్ డివిజన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఈ రేడియేషన్ కూడా ఏంటంటే ఎక్కువ యాక్టివ్గా డివైడ్ అయ్యే సెల్స్ ఎక్కువ సెన్సిటివ్ ఉంటాయి రేడియేషన్కి. అంటే కణ విభజన ర్యాపిడ్గా అయ్యే సెల్స్ రేడియేషన్కి సెన్సిటివ్గా ఉంటాయి. సో పిల్లలు ఏంటంటే గ్రోయింగ్ ఏజ్లో ఉంటారు కదా. సో వాళ్ళల్లో అన్ని టిష్యూస్లో కూడా సెల్ డివిజన్ ర్యాపిడ్గా అవుతూ ఉంటాయి. సో ఆ సెల్స్ అనేవి అడల్ట్స్లో సెల్స్ కంటే కూడా రేడియేషన్కి ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాయి. సో పిల్లల్లో ఎక్కువ మటుకు ఎక్స్రే ఎక్స్పోజర్ చేయకూడదు. బాగా అవసరము అంటేనే ఎక్స్రే తీయాలి. సో ఇన్సిస్ట్ చేయకండి. ఆర్థోపెడిక్ సర్జన్స్ లేదా డాక్టర్స్ ఎవరైనా ఎక్స్రే అవసరం లేదు అంటే అవసరం లేదు అని దాని అర్థం. ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎక్స్రే అవసరం లేనందుకు. థ్యాంక్ యూ.